మొన్ననే ఒక కర్ణాటక అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది అనుకున్నాం కదా. అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ అంటే మామూలుగా ఉద్యోగాల రిజర్వేషన్స్ ఈ పోను కాంట్రాక్టులో రిజర్వేషన్ ముస్లింలకి 4%, ఆ 4%ని 8% కూడా చేయడానికి రెడీ అవుతున్నారని అనుకున్నాం కదా. ఇంతవరకు మనకి భారత రాజ్యాంగం లౌకిక స్వరూపంలో ప్రత్యేకత ఏంటంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యమే సెక్యులరిజం. లౌకికవాదం యొక్క అర్థం పరిపాలనలో మత ప్రమేయం ఉండకూడదు. ఈ మతం ఆధారంగా ఈ వ్యాపారం చేయాలి, ఈ మతం అయితేనే ఈ వ్యాపారానికి పర్మిషన్ ఇస్తాం, ఈ మతం అయితేనే నీకు ఇది కాంట్రాక్ట్ ఇస్తాం అనేది ఉండకూడదు. ఇప్పుడు అది ఉంది. దాని మీదన కర్ణాటక గవర్నర్ ఆ బిల్లుని తిరస్కరించారు, ఏకంగా రాష్ట్రపతికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు తమిళనాడు తరహా తీర్పిచ్చి అది రిజర్వేషన్ అమలు చేయమంటుందా కోర్టు? గతంలో మతపరమైన రిజర్వేషన్లు వర్తించదని తనే ఇచ్చినటువంటి తీర్పుని అమల్లో పెడుతుందా చూడాలి.